వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్య సమాజేతం. నేను మీ శోభా. ముందుగా హెడ్లైన్స్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. 10% రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని కేసీఆర్ వెల్లడి. కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం. ఈ వార్తలపై మరింత స్పష్టతనిచ్చిన పద్మారావు. బీజేపీ డైరెక్షన్ లోనే కేటీఆర్ ను సీఎం చేయాలని నిర్ణయం. అమిత్ షా డైరెక్షన్ లోనే ఇది జరుగుతోందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికి రేషన్ డెలివరీ. 2500 వాహనాలకు సీఎం జగన్ శ్రీకారం. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగనన్న కృషి. మినీ ట్రక్కుల వాహనాలకు మంత్రి జయరాం శ్రీకారం. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ కు 10% రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. 2-3 రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో 10% రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కు 10% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ బలహీన వర్గాలకు 50% మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ తో కలుపుకొని ఇకపై 60% రిజర్వేషన్లను అమలు అవుతాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలోనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలని పద్మారావు వ్యాఖ్యానించారు. కేటీఆర్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడంతో వేదికపై ఉన్న పెద్దలు, కార్యక్రమానికి వచ్చిన జనాలు పద్మారావు వైపే చూడసాగారు. భాగ్యనగరంలోని సికింద్రాబాద్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం ఆఫీస్ ప్రారంభోత్సవంలో పద్మారావు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటే నేను పర్సనల్ రిక్వెస్ట్ చేసిన వద్దు, రాఘవయ్యను మళ్ళీ స్థానికంగా ఉంటే నేను కూడా మాట్లాడంటే 2 నిమిషాలు మాట్లాడక తప్పదని చెప్పి నాకు మైక్ అందించడం జరిగింది. గౌరవనీయులు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బహుశా కాబోయే అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు, ఇప్పుడే మా శాసనసభ తరఫున, మా అందరి తరఫున, మా రైల్వే కార్మికులందరి తరఫున, ప్రతి ఒక్కరి పేరు తరఫున మీకు అందరికీ, నీకు రామారావు గారు కాబోయే ముఖ్యమంత్రి గారికి కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా రైల్వే కార్మికులను మాత్రం రెప్పపాటు ఇబ్బంది జరగకుండా కాపాడుతారని ఆశిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. జై తెలంగాణ. మాట్లాడే వాళ్ళు ఎక్కువ. సీఎం మార్పు వార్తలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. బీజేపీ డైరెక్షన్ లోనే కేసీఆర్ దిగిపోయి కేటీఆర్ ను సీఎం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. అమిత్ షా డైరెక్షన్ లోనే ఇది జరుగుతోందన్నారు. దీని వెనుక పెద్దన్న బీజేపీ, చిన్నన్న ఎంఐఎం ఉందన్నారు. కేటీఆర్ తో తనకు ఇప్పటి వరకు ఏ పంచాయతీ లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. జరుగుతుంది అని మీడియా కథనాలు వస్తున్నాయి.
లీకేజీలు వస్తున్నాయి. ఈ ముఖ్యమంత్రి మార్పు ఇంకా బీజేపీ ఆటే ఉంది, ఎంఐఎం ఆటే ఉంది. అసలు కేటీఆర్ ముఖ్యమంత్రి కావడానికి కేసీఆర్ ఆటే ఉంది, లేకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ఆయన డ్రాప్ కావడానికి ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా బీజేపీ, లేకపోతే బీజేపీ డైరెక్షన్ లో కేసీఆర్ డ్రాప్ అయిపోయి కేటీఆర్ ముఖ్యమంత్రి చేసి ఏదన్నా జరుగుతుందా? ఫెయిల్ సక్సెస్ కాదు, ప్రభుత్వం ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది కదా, కొత్తగా ఆల్రెడీ ఫెయిల్ అయ్యింది గవర్నమెంట్. కానీ పంచాయతీలు ఈ ఫెయిల్ గురించి కాదు సబ్జెక్ట్, ఇది ఈ సబ్జెక్టు పాలిటిక్స్. కేసీఆర్ బోర్ అయిందని చెప్పి కేటీఆర్ చేస్తున్నా. అల్టిమేట్ ఇది అమిత్ షా డైరెక్షన్ లోనే జరుగుతుంది అనేది ఒక అనుమానం. దీంట్లో ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎటు మలుపు తిరిగినా, ఎటు తిరిగినా, అటు తిరిగినా, ఇటు తిరిగినా దీని వెనక వీళ్ళ పెద్దన్న బీజేపీ, మధ్యాహ్నం ఏమంటారు నడిపన్న టిఆర్ఎస్, చిన్నదేమో ఎంఐఎం. అసలు ఈ మూర్ఖు రంగం లేదు. కాబట్టి ఏది ఎప్పుడే అలగట్టుకోండి, ప్రజల గురించి కాదు ఈ రాష్ట్రంలో పరిపాలన, రాజకీయ కోసమే ఈ రాష్ట్ర పరిపాలన. కాంగ్రెస్ పార్టీ పాత్ర మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆ ప్రజా సమస్యల పరిష్కారాన్ని దిశలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడున్నా పనిచేసింది. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోతే ప్రతిపక్ష పార్టీగా ఉంటే ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే అవి మీడియా ద్వారా వెలుగులో తీసుకొచ్చి ప్రజా పోరాటాలు చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అధికారం ఉంటే ప్రజల మధ్యలో ఉండి ప్రజాసేవ చేస్తుంది, అధికారం లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల మీద ప్రభుత్వంతో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉంటే వాటితో పోరాటం చేస్తూ ఉండేది ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కానీ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మరి మేము సమస్యల పరిష్కారం చేస్తాము అని టిఆర్ఎస్ గా కేసీఆర్ కానీ, కాంగ్రెస్ గా మేము కానీ, ఇంకా అప్పుడు ప్రధానంగా ఈ రెండు పార్టీలే బలంగా ఎన్నికల్లో ఉన్నాయి. బీజేపీ ఉన్నప్పటికీ కూడా అంత పోటీగా బీజేపీ ఈ రాష్ట్రంలో లేదు. అయితే ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు మేము పరిష్కరిస్తాం అన్నప్పుడు ప్రజలందరూ కూడా ఎందుకో 2014 కానీ 18లో కానీ టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చింది. కానీ ముఖ్యమంత్రిగా 6 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క సమస్య పరిష్కారం ఈ రాష్ట్రం ఇప్పటివరకు కూడా చేయలేదు. వాహనాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఏపీలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలు సేవలందిస్తాయి. ఇవన్నీ జగన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఏపీలోని మిగతా జిల్లాలో ఆ వాహనాలను మంత్రులు ప్రారంభిస్తారు. ఈ రోజు మొత్తం 9260 వాహనాలు ప్రారంభమవుతున్నాయి. రేషన్ సరుకుల కోసం లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను గతంలో పాదయాత్ర సమయంలో జగన్ గుర్తించారు. రేషన్ షాపు వరకు వెళ్లి వృద్ధులు, రోగులు సరుకులు తెచ్చుకోలేకపోతున్న పరిస్థితుల్ని గమనించారు. అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు జగన్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో వచ్చే నెల 1 నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం ఈ వాహనాలు పనిచేయనున్నాయి.
ఏపీ అభివృద్ధి ధ్యేయంగా జగనన్న పనిచేస్తున్నారని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు జిల్లా ఎస్టీబీసీ కళాశాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ సరుకుల మినీ ట్రక్కుల వాహనాలను మంత్రి జయరాం ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు వాహనాల మాస్టర్ కీలను అందించి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. కన్న తల్లికి మంగళారతులు బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. కుటుంబానికి మంచి సౌకర్యాలు, వాళ్ళ ఆరోగ్యానికి అన్ని విధంగా ఓనర్లకు అందరికి కూడా ఈరోజు ఇంటింటికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ డీలర్ దగ్గర కూడా పోకుండా డైరెక్ట్గా ఇండ్లకే బియ్యం సరఫరా చేసే విధంగా ఈరోజు ఈ వెహికల్స్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కూడా సరఫరా చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. వాళ్ళ పనులునే కూడా మామూలుగా మిగతా సరుకులు తీసుకోవడానికి రేషన్ షాప్ దగ్గర వెళ్ళి ఒక రోజు మొత్తం గడపాల్సిన బాధలు ఉన్నాయి. రోజు తీసుకోవడానికి వెళ్తే ఈరోజు ఇంటి వద్దకే రేషన్ సరుకులు మొత్తం కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి సంబంధించిన వాహనాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా విశేషం. నేను ముందు చెప్పినట్టుగా దేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో జరుగుతుంది, మన కర్నూలు జిల్లాలో కూడా జరుగుతుంది. కర్నూలు జిల్లాలో మొత్తం 760 వాహనాలు ఈరోజు పంపిణీ చేస్తున్నాము. మంచి స్కీమ్ని ఈరోజు ప్రారంభిస్తున్నాము. ఇక్కడ ఉన్న లబ్ధిదారులను కోరుతుంది ఏమంటే ప్రజలతో బాగా వేరే దారి మళ్ళీపోతా ఉంది. దీన్ని ఎట్లా అరికట్టాలి అవినీతిని అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద మేధావులందరూ కూడా మేధోవదనం చేసి ఏ విధంగా దీన్ని సరి చేయాలని తలలో పట్టుకొని నీతి ఆయోగ్ కానివ్వండి, దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద సెమినార్లు జరిగినాయి, దీని గురించి చర్చలు జరిగినాయి. ఎవరు దీనికి ఒక పరిష్కారం కనుక్కోలేకపోయారు. ఈ రోజు ట్రెండ్ సెట్టర్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకం ద్వారా అవినీతిని 1% కూడా లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రెండ్ సెట్టర్ అని మనం ఈరోజు గర్వంగా చెప్పవచ్చు. కన్న తల్లికి మంగళారతులు బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను.
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజ్ వద్ద అతి వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 6 మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజ్ వద్ద అతి వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 6 మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిశెల్లపల్లి మండలం అంగడిపేట స్టేజ్ వద్ద అతి వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 6 మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గంగపుత్రుల హక్కులను హరించే విధంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని తెలంగాణ గంగపుత్ర జేఏసీ డిమాండ్ చేసింది. బషీర్బాగ్లో తెలంగాణ గంగపుత్ర జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ సుదర్శన్, తెలంగాణ గంగపుత్ర యోజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌటె గణేష్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మెట్టు ప్రకాష్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గంగపుత్రుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మంత్రులు వ్యవహరిస్తున్నారని తెలంగాణ గంగపుత్ర జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ సుదర్శన్ తెలిపారు. గంగపుత్రుల అభివృద్ధికి అడ్డుగా ఉన్న జీవో నెంబర్ 6ని రద్దు చేయాలని కోరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మొన్న ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిరో అది యావత్ తెలంగాణ గంగపుత్రులకు ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మేము గంగపుత్రులందరం గౌరవిస్తాం. ముఖ్యమంత్రి గారికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలి. ఫస్ట్ డిమాండ్ అది. రెండోది మా జీవో నెంబర్ 6ను రద్దు చేయాలి. ఇంకో విషయం, ఇవాళ కోకాపేటలో వాళ్ళకు 5 ఎకరాలు 5 కోట్లు శాంక్షన్ చేశారు, భూమి కూడా అయిపోయింది. మాకు ఉప్పల్ బగాయత్లో 3 ఎకరాలు 3 కోట్లు అని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. అంటే మా వృత్తిలా మీకు సగభాగం కావాలి, మాకు మాత్రం మీరు 3 ఎకరాలు 3 కోట్లు మాటలకే చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మాకు కూడా 5 ఎకరాలు 5 కోట్లు కోకాపేటలో గచ్చిపోలో ఇవ్వాలి. మాకు వాళ్ళ పక్కనే అన్నదమ్ములకి మేము కలిసి ఉంటాం. మీరు మా దాంట్లో మీరు చిచ్చు పెడుతున్నారు. అంటే మా వృత్తిని మీకు వాళ్ళకు వచ్చేసారు. మళ్ళా అన్నిట్లో సమానం ఉండదు కదా, చెప్పండి. ఇలా మాకు వాళ్ళకి 5 ఎకరాలు 5 కోట్లు ఇచ్చేసి మాకు 3 ఎకరాలు 3 కోట్లు ఇప్పుడు మా చేయికి రాలేదు. ఇంకా వాళ్ళకి భూమి పూజ కూడా చేసేసారు. మా హక్కుల సాధనకై మేము ఈ కార్యక్రమం చేయబోతున్నాము. యావత్ తెలంగాణ గంగపుత్రులందరూ దీంట్లో భాగస్వాములు అవుతారు. ఎందుకంటే మేము చాలా గంగపుత్రం వెనుకబడ్డాము, చాలా బాధలో ఉన్నాము. ఈ బాధలో ఉన్న టైంలో తలసాని గారు ఈ విధంగా మాపై దాడి చేస్తారు. ఎంతవరకు సమంజసం? మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించము. రాబోయే రోజుల్లో ఇదే విధంగా చాలా పెద్దగా చేస్తాము. ఎందుకంటే ఇలా తలసాని గారు నేను అవసరం అనుకుంటే క్షమాపణ చెప్తాను. అవసరం అనుకుంటే ఏంది అంటే నువ్వు అనేస్తావు, మళ్ళీ అవసరం అనుకుంటే క్షమాపణ. మీ క్షమాపణ ఒక అవసరం లేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. కొద్ది రోజులలో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఇప్పుడే వార్తలు వస్తున్నాయి. సరే, మంచిదే, అది మేము కూడా గంగపుత్ర సపోర్ట్ చేస్తాం. కానీ తలసాని తొలగించేంత వరకు మా ఉద్యమం అసలైన కులము వృత్తి గంగపుత్రులది. అది పక్కకు పెట్టి ముదిరాజుతో నేను బండ ప్రకాశ్తో మాట్లాడినా, ఈటల రాజేంద్రతో మాట్లాడినా, ముదిరాజుతో నువ్వు మాట్లాడుకుంటే మేమేంటి పోవాలి? అడిగడం లేదా మీకు? ఇంకో మాట ఏమన్నాడు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో నేను మాట్లాడుతున్నాను. మన ముఖ్యమంత్రి గారు ఈ మాట చెప్పారా? చెప్పండి. అసెంబ్లీ సాక్షిగా తొలి ప్రాధాన్యత బెస్త వాళ్ళకే అన్నాడు, గంగపుత్రులకు అన్నాడు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు మాటను బేఖాతరు చేస్తూ నువ్వు ఆ రోజు ముదిరాజు భూమి పూజలు అన్నావంటే యావత్తు గంగపుత్రులను అవమానించినట్టే, ముఖ్యమంత్రి గారు అవమానించినట్టే. మళ్ళీ ఇప్పుడేమైనా క్షమాపణ అవసరం అనుకుంటే క్షమాపణ చెప్తాడు. అవసరం అనుకుంటే ఏంది? తీసేయాలి. ఫస్ట్ ఆయన వద్దు, మంత్రి పదవి నుంచి తొలగించాలి. అప్పుడే గంగపుత్రులు శాంతిస్తారు. అదేవిధంగా జీవో నెంబర్ 6ని వెంటనే రద్దు చేయాలి.
ఆదిలాబాద్ జిల్లాలో V3 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ ను ఎంపీ సోయం బాపురావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రభుత్వానికి ప్రజలకు జర్నలిస్టులు వారధిగా పనిచేయాలని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ V3 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. V3 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి రిపోర్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా జర్నలిస్టులు పనిచేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తెలిపారు. యజమానులకు మరి ప్రేక్షకులకు మరి కెమెరామెన్లకు రిపోర్టర్లకు అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. V3 రెగ్యులర్ మా కవరేజ్ స్పెషలీ అర్బన్ ఆర్ రూరల్ ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ అయినా కానీ కవరేజ్ మంచి చేస్తున్నారు. మరి సేమ్ డేని అప్పుడే మరి వాళ్ళ లింక్స్గా పంపుతున్నారు. ఇంత ఫాస్ట్ ఛానల్ నేను ఎప్పుడు చూడలే. చాలా మంచి కవరేజ్ చేస్తున్నారు. రిపోర్టర్స్కి మరి అందరికీ మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు. V3 యజమానులకు మరి ప్రేక్షకులకు మరి కెమెరామెన్లకు రిపోర్టర్లకు అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. V3 రెగ్యులర్ మా కవరేజ్ స్పెషలీ అర్బన్ ఆర్ రూరల్ ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ అయినా కానీ కవరేజ్ మంచి చేస్తున్నారు. మరి సేమ్ డేని అప్పుడే మరి వాళ్ళ లింక్స్గా పంపుతున్నారు. ఇంత ఫాస్ట్ ఛానల్ నేను ఎప్పుడు చూడలే. చాలా మంచి కవరేజ్ చేస్తున్నారు. రిపోర్టర్స్కి మరి అందరికీ మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మున్సిపాలిటీలో గోదావరి రోడ్లోని వీకర్ సెక్షన్ కాలనీలో 2006లో గత రాష్ట్ర ప్రభుత్వం పేదలకు భూమి పట్టాలు ఇచ్చింది. కొంతమందికి ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు లేక ఇల్లు కట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఆ భూములను స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వాటిని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సంబంధిత స్థలాలను పరిశీలించి లక్షెట్టిపేట్ తహసీల్దార్ గారితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఒకసారి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకునే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆరోపించారు. ఈ విషయంపై స్థానిక అధికారులు స్పందించకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాలరావు, మండల అధ్యక్షుడు బొప్పు కిషన్, జిల్లా కోశాధికారి గుండా ప్రభాకర్, బొప్పు సతీష్, జిల్లా కార్యవర్గ సభ్యులు వేమ్ల మధు, ఉపాధ్యక్షులు శివశంకర్, శ్రీరామ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బంద్ పెట్టింది. అట్టలు రేకులు వేసుకుంటే రేకులు పెంచుతామని వచ్చింది. కట్టపర తీసుకుపోయింది. పెట్టుకున్నా మాకు బంద్ చేయండి. నోటీస్ కూడా పంపుతుంది. 15 రోజులలో కట్టుకుంటామంటే కట్టనిచ్చలేదు మమ్మల్ని. ప్రగతిశీల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ప్రోగ్రెసివ్ కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ 475 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల నాన్ టీచింగ్ వర్కర్స్ వేతనాలు పెంచి రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. జూనియర్ కాలేజీగా ఆఫ్ గ్రేడ్ అయిన
కేజీబీవీలో అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. పరిష్కరించాలని కోరుకున్నటువంటి వీళ్ళ జీతాలు పెంచింది అంటే ఓన్లీ టీచింగ్కి మాత్రమే పెంచింది, నాన్ టీచింగ్కి పెంచలేదు, వర్కర్స్కి అంతకన్నా పెంచలేదు. అంటే గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే 7,500 జీతం వస్తుందో ఆ జీతం మాత్రమే పొందుతున్నటువంటి దీనస్థితి ఈరోజు పనిచేస్తున్నటువంటి వాళ్ళకు ఉంది. కాబట్టి అందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయించినటువంటి సమాన పనికి సమాన వేతనం కానీ, కాంట్రాక్ట్ జీవో కానీ, అవుట్సోర్స్ జీవో ఏ ప్రకారంగా చూసుకున్నా కనీసము స్కిల్డ్ ఎంప్లాయీకి 18,000 రూపాయలు రావాలి, అన్స్కిల్డ్కి సెమీ స్కిల్డ్కి 15,000 రూపాయలు జీతం రావాలి. కానీ వీటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం కానీ, వివక్షత కానీ చాలా దుర్మార్గమైనటువంటిది. కాబట్టి మేము ఈ సందర్భంగా బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. 10% రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని కేసీఆర్ వెల్లడి. కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం. ఈ వార్తలపై మరింత స్పష్టతనిచ్చిన పద్మారావు. బీజేపీ డైరెక్షన్లోనే కేటీఆర్ను సీఎంను చేయాలని నిర్ణయం. అమిత్ షా డైరెక్షన్లోనే ఇది జరుగుతోందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికి రేషన్ డెలివరీ. 2,500 వాహనాలకు సీఎం జగన్ శ్రీకారం. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగనన్న కృషి. మినీ ట్రక్కుల వాహనాలకు మంత్రి జయరాం శ్రీకారం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.